ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ఈరోజు వీడియోలో మనం మహారాష్ట్ర బీరా విలేజ్లో ఉన్నటువంటి దేవకొండ వాటర్ ఫాల్స్ని విజిట్ చేయబోతున్నాం. ఇది ట్రెక్కింగ్ చేయాలి, అప్ అండ్ డౌన్ కలిపి మొత్తం 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్రెడీ మేము మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యి ట్రెక్ అంతా కంప్లీట్ చేసుకొని వాటర్ ఫాల్స్ని చూసామన్నమాట. ఇంట్రడక్షన్లో చూసారు కదా, విజువల్స్ చాలా బాగున్నాయి. సో రిటర్న్ ట్రెక్కింగ్ విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు క్యాప్చర్ చేస్తాను. నైట్ ఆ డార్క్లో ఆ ఫారెస్ట్లో అయితే క్యాప్చర్ చేయడానికి కుదరలేదన్నమాట, లైటింగ్ లేదు కాబట్టి. చాలా బాగుంటుంది ట్రెక్కింగ్ అంతా కూడా, అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పూర్తి వీడియో చూసి ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి అంతా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 అయింది. ఈ దేవకొండ వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ అప్ అండ్ డౌన్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ 12 కిలోమీటర్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా డార్క్గా ఉంది. జస్ట్ ఆ టార్చ్ లైట్ సహాయంతో వెళ్ళాము. సో వీడియో తీయడానికైతే కుదరలేదన్నమాట. బట్ ఈ వాటర్ సౌండ్స్ అన్నీ వింటూ ఉండే అర్థమైంది చాలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్, వాటర్ బాడీస్ ఉంటాయని చెప్పేసి. అండ్ వెళ్ళే కొద్దీ చాలా హార్డ్గా ఉన్నింది ట్రెక్కింగ్. సో నేనేం చేశానంటే, మనం వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యేసరికి 6 అయిందనమాట. లైటింగ్ బాగుండింది. సో ఫస్ట్ వాటర్ ఫాల్స్ విజువల్ చూడండి, అండ్ రిటర్న్లో ఈ ట్రెక్కింగ్ విజువల్స్ అన్నీ చూపిస్తాను. చాలా బాగుంటుంది, పూర్తి వీడియో చూడండి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ విజువల్స్ చూడండి, ఎంత హార్డ్గా ఉందో ఈ రాళ్ళల్లో వెళ్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. అసలు ఇవి వెళ్ళేటప్పుడు చూసుకుని మాకే ఆశ్చర్యం వేసింది, ఎర్లీ మార్నింగ్ ఎలా వచ్చామా ఏంటి అని చెప్పేసి అంత చీకట్లో. అండ్ మీకు కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుంది బిగినర్స్ చేయగలరా లేదా అని చెప్పేసి. నాకైతే బిగినర్స్కి కష్టం అనిపించింది, మీడియం రేంజ్లా అనిపించింది అనమాట. మరీ కష్టం కాదు, అలానే ఈజీ కాదు. అండ్ ఇంట్రోలో చూశారు కదా, చిన్న చిన్న వాటర్ ఫాల్స్, ఆ వాటర్ బాడీస్ విజువల్స్ అన్నీ. ఇప్పుడు మనం రిటర్న్లో 1 by 1 అవన్నీ కవర్ చేసుకుంటా వెళ్తాము ట్రెక్కింగ్ చేసుకుంటా. సో పూర్తి వీడియో చూడండి, ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, నిన్న మనం అందర్బాన్ ట్రెక్ చేసాము, ఈరోజు దేవకొండ వాటర్ ఫాల్స్. ఈ రెండు కూడా వీకెండ్ హైదరాబాద్ నుంచి మనం ఒక ట్రెక్కింగ్ గ్రూప్తో వచ్చి కవర్ చేసామన్నమాట. మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు, క్లియర్గా ఉంటాయి. ఇక్కడంతా కూడా రాళ్ళే చూడండి. ఇలా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ రాళ్ళలో పైకి ఎక్కుతా ఒక 1 కిలోమీటర్ పైనే ఉంది. సో షూస్ మాత్రం సాలిడ్ ట్రెక్కింగ్ షూస్ తెచ్చుకోండి. జస్ట్ ఆ రన్నింగ్ షూస్, క్యాజువల్ షూస్ అంటే ఇబ్బంది పడతారు. నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను. చూడండి మొత్తం అసలు విజువల్స్ ఎలా ఉన్నాయో. చాలా వర్త్ అనమాట ట్రెక్కింగ్. బిగినర్స్కి అయితే నేను రికమెండ్ చేయను, కానీ మోడరేట్ ట్రెక్కింగ్ అనమాట. సో కాస్త కష్టపడితే ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి మొత్తం విజువల్స్. ఇక్కడంతా కూడా హార్డ్గా ఉంది ట్రెక్కింగ్ చేయడానికి. నేను చూపిస్తున్నా కదా, మొత్తం రాళ్ళు ఉన్నాయన్నమాట. ఇదిగో ఇలాగా అన్నీ కూడా చూడండి రాళ్ళే. మార్నింగ్ అయితే సినిమాగా అనిపించింది ఆ చీకట్లో. నా స్టాప్గా ఎక్కుంటా వస్తూ ఉంటాయి. అండ్ మొత్తం కూడా చాలానే ఉంటాయి చిన్న చిన్న వాటర్ ఫాల్స్. మార్నింగ్ కనిపించలేదు కానీ అన్ని సౌండ్స్ వస్తూ ఉన్నాయి కదా. ఆ రివర్ క్రాసింగ్ దగ్గర అన్ని విజువల్స్ బాగుంటాయి, చూపిస్తాను. సో ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ నిన్న మనం ఇంకో ట్రెక్కింగ్ వీడియో చేస్తున్నాము, అందర్బాన్ ట్రెక్కింగ్ వీడియో. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది.
నాన్ స్టాప్ 6.5 hours ట్రెక్కింగ్ అనమాట. 15 kilometers డీప్ ఫారెస్ట్లో నడుస్తూ ఉంటే వాటర్ ఫాల్స్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో ఆ వీడియో చూసి దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇది నెక్స్ట్ డే. ఇది బాగుంటుంది. 2 days ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి. ఆ వీడియోలో నేను మొత్తం డీటెయిల్స్ ఇచ్చున్నాను ఆల్మోస్ట్. సో ఆ వీడియో చూస్తే మీకు యూజ్ అవుతుంది, ఎలా రావాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి. చెప్పా కదా, ఒక 2 kilometers మాత్రం ఈ రాళ్ళు చాలా వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎనర్జీ మొత్తము సినిమా కనిపించింది చూడండి. కాస్త అటు ఇటు స్టెప్ వేసిన కష్టం. ఇంకా ఏముంది, ముందు ముందు చూస్తారు. చాలా రాళ్ళు ఉన్నాయి. పొద్దున్న ఎలా ఎక్కామో మాకే అర్థం అవ్వాల. ఇదిగో ఇదే అనమాట నేను చెప్పింది. ఇలా హైట్స్ ఎక్కేటప్పుడు సినిమా కనిపిస్తుంది. ఇప్పుడు కాస్త ఈజీనే అనుకుంటున్నా. అమ్మ జారి పడ్డపోయా. ఇలా ఒక 1 kilometer ఉంటుంది. సో అందుకు నేను బిగినర్స్కి రికమెండెడ్ కాదనింది. అమ్మ నెలలో ఇలాంటిది ఒక ట్రెక్కింగ్ పడితే అప్పుడు ఫిట్గా ఉంటాం. జిమ్ములు చేయకపోయినా. మొత్తం హైట్ ఇది. మిగతా అదంతా ఈజీగానే ఉంది. అక్కడక్కడ కాస్త చిన్న చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర జారుతూ ఉంటుంది. అది చూసుకుంటూ వెళ్ళిపోతే ఓకే అన్నమాట. చూడండి ఇది ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో. ఇదిగో ఇక్కడ జారుతుంది. సో ఈ థర్డ్ సపోర్ట్తో వెళ్ళాలి మనం. ఈ రోప్ సపోర్ట్తో. ఇదిగో ఇక్కడ మెయిన్ జారేది. దిగుతుంటే కూడా కష్టం ఉంది. ఎలా ఎక్కామో ఏమో మార్నింగ్. చూడండి అంత హైట్ నుంచి దిగుతా పోవాలా. ఇంకా చూడండి అసలు వాటర్ ఎలా ఫ్లో అవుతూ ఉందో. బ్యూటిఫుల్. అసలు ఇక్కడ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఎక్కడి నుంచి చూసినా కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి విజువల్స్ అన్నీ కూడా. ఆల్మోస్ట్ ఒక 50% వచ్చాము.
ఇంకో 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. టైం నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 9 8:30 అవుతా ఉంది. 4 కల్లా స్టార్ట్ అయ్యాం ఫ్రెష్ అప్ అయ్యి. చూద్దాం వెళ్ళేసరికి ఎంతసేపు పడుతుందో. ఈజీగా ఇంకో 1 అవర్ 1.5 అవర్ అయితే పడుతుంది అనుకుంటున్నా. అసలు ఎక్కడి నుంచి చూసినా కూడా చూడండి ఈ ఫోర్ట్ విజువల్స్ అన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి. మొత్తం ఫాగీగా చూడండి. వీడియోలో ఎంత క్యాప్చర్ అవుతుందో ఏమో కానీ ఆ ఫాగ్ ఎక్సలెంట్గా ఉంది. అసలు మార్నింగ్ ఎలా వచ్చామో చూడండి ఒకసారి. కాస్త రాంగ్ అటు ఇటు వెళ్ళినా కూడా వీటిలో వెళ్ళి ఉంటాం. ఇవన్నీ చీకట్లో ఏం కనిపించలేదు. పెద్ద చెరువులా ఉంది ఇదంతా కూడా. దాట్స్ వై లోకల్ గైడ్స్ మస్ట్ అండ్ షుడ్. మార్నింగ్ వెళ్ళిపోయాం కాబట్టి సరిపోయింది. ఇంతమంది వస్తూ ఉంటే ఆ వాటర్లో ఏడపడతాము. సో ఈ విజువల్స్ అన్నీ చూసి మీరు ఇమాజిన్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ 4-4:30 టైంలో ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో. చాలా అడ్వెంచరస్గా ఉంది. అంతా వెళ్ళి ఇక్కడ స్టోర్ అయిపోతున్నాయి. స్మెల్ వస్తూ ఉంది. వాటర్ అంతా బాగా స్టోర్ అయిపోవడం వల్ల ఇక్కడ వరకు చూస్తే ఫ్రెష్ వాటర్లా వస్తున్నాయి చూడండి ఫ్లో. సో అక్కడ రోప్తో క్రాస్ చేయాలి. ఏం వాటర్ ఫ్లో పెద్ద ఎక్కువ ఏం లేవులేండి. సో ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. తర్వాత హెవీ రైన్ ఉండి అండ్ నేను కూడా అలసిపోవడం వల్ల వీడియో అయితే తీయలేదు. సో ఓవరాల్గా మీకు విజువల్స్ అన్నీ నచ్చాయి అనుకుంటాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.